బ్రేకింగ్ న్యూస్ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ కాసేపట్లో గాంధీ భవన్లో కీలక సమావేశానికి ప్లాన్ చేస్తుంది. భేటీలో ఏం జరగబోతుంది, ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారనేది చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా బెత్తం దెబ్బల సౌండ్ వినిపిస్తుందా, అంతర్గత కొమ్ములటలకు చెక్ పడుతుందా, ఇలా అనేక క్వశ్చన్ మార్కులతో ఉత్కంఠ రేపుతుంది టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సిట్టింగ్. నేతల మధ్య వివాదాలు, సమస్యలను సీరియస్ గా తీసుకుంది కాంగ్రెస్ నాయకత్వం. సమస్యను నాంచకుండా ఏదో ఒకటి తేల్చాలని భావిస్తుంది. ఇటీవల సొంత పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తీరు చర్చనీయాంశంగా మారింది. అవును, తనకు మంత్రి పదవి రాకపోవడంతో ముఖ్యమంత్రి రేవంత్ తీరును తప్పుపట్టారు రాజగోపాల్ రెడ్డి. ఇప్పుడు ఈ విషయంపై క్రమశిక్షణ కమిటీ దృష్టి సారించింది. మల్లురావు అధ్యక్షతన జరిగే సమావేశంలో రాజగోపాల్ రెడ్డి ప్రవర్తనపై నేతలు చర్చించనున్నారు. నోటీసులు ఇవ్వాలా లేక వద్దా అనే అంశంతో పాటు ఒకసారి పిలిచి మాట్లాడాలా అని ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా ఇప్పటికే వరంగల్ జిల్లాకు చెందిన కొండా మురళీ వివాదంపై విచారణ చేపట్టిన కమిటీ మరోసారి చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఇక పెండింగ్ లో ఉన్న అంశాలపై కూడా దృష్టి సారించనుంది. రాజగోపాల్ రెడ్డి కొండా మురళిని పిలిచి మాట్లాడి సర్ది చెప్పి పంపుతారా, లేక సస్పెన్షన్ లాంటి సీరియస్ యాక్షన్లు ఉండబోతున్నాయా, ఎటులు తేల్చలేక సమావేశం మళ్లీ వాయిదా పడుతుందా అనే ప్రశ్నలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. మొత్తానికి ఇవాళ జరగబోయే మీటింగ్ సారాంశంపై కాంగ్రెస్ లోపల వెలుపల ఆసక్తికర చర్చ అయితే జరుగుతుంది. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వాసు లైవ్ లో అందిస్తారు. ఎస్ వాసు, చెప్పండి, ఈ రోజు జరగబోయే క్రమశిక్షణ కమిటీ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఉత్కంఠంగా మారింది. మరి ఎవరిపైనైనా వేటు వేసే అవకాశం కనిపిస్తుందా? సో అంతర్గత విభేదాలకు చెక్ పడబోతున్నారు కూర్చో. మరి కాసేపట్లో గాంధీ భవన్లో కూడా కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ భేటీ కాబోతోంది. ప్రధానంగా కొంతమంది పార్టీ నేతలు, ఎమ్మెల్యేలతో పాటు మరికొంతమంది కీలక నేతలు ఇటీవల కాలంలో చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఇప్పటికే ఆ కమిటీకి వచ్చినటువంటి ఫిర్యాదులపైన కూడా పార్టీ సంబంధించినటువంటి క్రమశిక్షణ కమిటీ చర్చించబోతోంది. మల్లు రవి నేతృత్వంలో కూడా ఈ యొక్క సమావేశం మరికొద్దిసేపట్లోనే ప్రారంభం కాబోతుంది. అయితే ప్రధానంగా ముఖ్యమంత్రిపై వ్యాఖ్యలకు సంబంధించి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యవహార శైలిపైన ప్రధానంగా కమిటీ చర్చించబోతా ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి 10 ఏళ్ల పాటు నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని చేసిన వ్యాఖ్యల్ని ఆయన తప్పట్టారు. మరోపక్క ప్రతిపక్ష పార్టీలపైన తిట్ల కంటే చేసిన దాన్ని చెప్పుకోవాలంటే కూడా ఆయన పలు సోషల్ మీడియా వేదికగా మరి పలు సభలు సమావేశాల నేపథ్యంలో కూడా రాజగోపాల్ రెడ్డి తరచుగా ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తున్న మాటలకు సంబంధించి కూడా పార్టీలో అంతర్గతంగా చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇతర నేతలపై పార్టీకి అగ్నెస్ట్గా మాట్లాడినప్పుడు చర్యలు తీసుకున్నటువంటి కమిటీ రాజగోపాల్ రెడ్డి విషయంలో ఎందుకు సైలెంట్గా ఉంటుందన్న అంశానికి సంబంధించి కూడా చర్చ సాగుతూ ఉంది. ఎందుకంటే సుమోటోగా ప్రస్తుతం అయితే కమిటీ ఈరోజు రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను ఈరోజు చర్చకు తీసుకురాబోతూ ఉంది. మరి రాజగోపాల్ రెడ్డికి ఎలాంటి చర్యలు ఉంటాయి, అతనికి ఫోన్ చేసి మాట్లాడతారా, లేదంటే అతనికి సంబంధించి షోకాజ్ నోటీస్ ఏమైనా ఇస్తారా, అతని వివరణ ఏమైనా కోరుతారా అన్న అంశానికి సంబంధించి మరి కాసేపట్లోనే తెలిసే అవకాశం ఉంది. ఇక వరంగల్ రాజకీయాలకు సంబంధించి గత కొంతకాలంగా వరంగల్లో కొండా మురళితో పాటు ఇతర ఎమ్మెల్యేలు, ఇతర కీలక నేతలకు సంబంధించి జరుగుతున్నటువంటి గొడవకు సంబంధించి కూడా వాళ్ళు పదే మీడియా ముఖంగా కూడా చేసుకుంటున్నటువంటి వ్యాఖ్యలు, విమర్శలు లైన్ దాటాయి అన్న అంశానికి సంబంధించి ఇప్పటికే వాళ్ళకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. వాళ్ళ వివరణ కూడా కొండా మురళి నేరుగా గాంధీ భవన్ చేరుకొని కూడా ఏదైతే క్రమశిక్షణ కమిటీ ముందు ఆయన వివరణ ఇచ్చారు, ఆ వివరణకు సంబంధించి సాటిస్ఫాక్షన్ అయ్యారా లేదా, ఈరోజు ఎవరిపైన ఎలాంటి చర్యలు ఉంటాయి. ఎందుకంటే ఇప్పటికే కొండా మురళి అపోనెంట్ వర్గం అతనిపైన చర్యలు తీసుకోవాలని వాళ్ళు ఇప్పటికే కోరుతున్న నేపథ్యంలో కూడా ఎలాంటి చర్యలు ఉండబోతాయి, వాళ్ళకి సర్ది చెప్పే ప్రయత్నం ఏమైనా చేస్తుందా, లేదంటే అతనిపైన చర్యలు ఉంటాయా అన్న అంశానికి సంబంధించి ఈరోజు మరి కాసేపట్లో తేలే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక అనిరుద్ రెడ్డికి సంబంధించి కూడా ఇటీవల కాలంలో ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఇతర పార్టీ కోవట్టులు ఉన్నారు అన్న అంశానికి సంబంధించి చేసినటువంటి కీలక వ్యాఖ్యలకు సంబంధించి కూడా అంటే ఆధారాలు లేని ఆరోపణలు చేశారన్న అంశానికి సంబంధించి ఆయన వివరణ కోరారు. ఆ వివరణకు సంబంధించి కూడా ఈరోజు చర్చించే అవకాశం ఉంది. ఆ వివరణతో సాటిస్ఫై అవుతారా లేదా అన్న అంశం. ఇక పలువురు జిల్లా నేతలకు సంబంధించి తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా రాబోయే కొద్ది రోజుల్లోనే స్థానిక ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో కూడా అంతర్గత విభేదాలకు చెక్ పెట్టే వ్యవహారానికి సంబంధించి కూడా ఈరోజు కమిటీ చర్చించబోతోంది. ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ ఎలాంటి నష్టం జరగకుండా రాబోయే ఎన్నికలు కావచ్చు సమర్థవంతంగా ఎదుర్కొని కూడా విజయం సాధించాలంటే నేతల మధ్య కోఆర్డినేషన్ అవసరం ఉంది. ఎవరిపైన కూడా ఎవరు కూడా పార్టీ లైన్ దాటి మాట్లాడడానికి వీలు లేదన్న అంశానికి సంబంధించి కూడా
క్రమశిక్షణ కమిటీ ఈరోజు ఒక కీలక హెచ్చరికలు జారీ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి పైన చేసినటువంటి ఒక ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది, వరంగల్ రాజకీయ నేతల మధ్య ఎలాంటి సయోధ్య కుదిర్చే ప్రయత్నం ప్రస్తుతం ఈ కమిటీ చేస్తూ ఉంది. ఇక మిగతా ఎమ్మెల్యేలు, మిగతా జిల్లా నేతలకు సంబంధించి ఎలాంటి హెచ్చరికలు జారీ చేయబోతుందో మరికొద్ది సేపట్లోనే మల్లు రవి నేతృత్వంలో కూడా క్రమశిక్షణ కమిటీ భేటీ కాబోతుంది. మరి ఈ భేటీ సర్ది చెప్పే ప్రయత్నాలు చేస్తుందా, సీరియస్ యాక్షన్ ఏమైనా తీసుకుంటుందా, మరికొద్ది సేపట్లో తెలిసే అవకాశం కనిపిస్తూ ఉంది. రైట్ వాసు, థ్యాంక్ యూ. సో ఏదైతే ఈ రోజు జరగబోయే క్రమశిక్షణ కమిటీ భేటీలో అయితే కాంగ్రెస్ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే అటు కొండా మురళి, రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కూడా కొన్ని కఠినమైన అటు చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉన్నట్లయితే తెలుస్తుంది. అలాగే పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలకు కూడా ఈ రోజు చెక్ పెట్టే అవకాశం